హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలాగున్నారు? ఇదిగోండి, ఇప్పుడు టైం చూడండి ఎంత అయిందో. 12:21 అయిందండి. ఇప్పుడు మేము శ్రీమంతం ప్రోగ్రాము ఇక్కడ రెడీ చేసుకుంటున్నాం. మా పెద్ద పాపకి శ్రీమంతం అండి. నర్సీపట్నం వెళ్ళాలి, ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. అందుకని ఇప్పుడు ఈ టైంకి మేము అన్నీ రెడీ చేసుకుంటున్నాం. ఇదిగోండి, ఈసారి ఏమో మా చిన్న పాపదండి, అంటే మామూలుగా కట్టుకోవడానికి. ఇది మా పెద్ద పాపకి తీసుకున్నాను. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైం కదండి, డెలివరీ అయిన తర్వాత తనకి ఇది పెట్టచ్చని ఇప్పుడే స్టిచ్ చేయించాను అనమాట. సో ఇది నాదండి, రేపు కట్టుకోబోయే శారీ. ఇది శ్రీమంతంలో మనం అన్నీ పెడతాం కదండి, పెట్టేటప్పుడు ఈ శారీ పెడతాము. ఈ గ్రీన్, ఈ 2 శారీస్ రేపు పాపకి పూలు పళ్ళతో పెడతానండి. ఇది రేపు మా చిన్న పాప కట్టబోతుందండి ఈ శారీ. ఇదిగో చూసారా, ఈ డిజైన్ ఉంది కదండి. ఇది అంటే పాప ఎక్కువగా హెవీగా మా పిల్లలు ఇష్టపడరు అనమాట, సింపుల్గా ఉండాలని అనుకుంటారు కాబట్టి ఈ వర్క్ చేయించానండి. అయితే దీనికి మేము ఎంత శ్రమ పడ్డామో తెలుసండి. శ్రీమంతం 10th అని అలాగా, మళ్ళీ వేరే డేట్ అని అలాగా మాకు చేంజింగ్ ఎక్కువైపోయిందండి డేట్స్ అన్నీ. ఆఖరికి మళ్ళీ 10th కన్ఫర్మ్ చేశారు. అప్పటికప్పుడు 2 daysలో నిజంగా వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు చాలా మంచి వాళ్ళు కాబట్టి 2 daysలో మాకు ఇది చేసి ఇచ్చారండి. స్టిచ్చెస్ కూడా అయిపోయింది, లేకపోతే చాలా టెన్షన్ పడేవాళ్ళం. ఎందుకంటే ఈ శారీ రేపు పాపను కూర్చోబెట్టేటప్పుడు ఈ శారీ మేము కట్టిస్తామన్నమాట. అందుకని ఈ శారీ, ఇవి మా కన్నయ్య డ్రెస్ అండి, మా సుయేష్ బాబువి. వాడు కూడా రెడీ అవ్వాలి కదా. ఇకపోతే మాకు తెలిసిన వాళ్ళకి ఇవి పెట్టుబడి శారీస్ అండి. ఇవి తెలిసిన వాళ్ళకి అక్కడ మా వీపరాల ఇంటి దగ్గర పెట్టడానికి అనమాట. ఈ డ్రెస్ చూసారా అండి, పాపం మొన్న నాకు సెల్ గిఫ్ట్ ఇచ్చింది కదండి మా పాప, అది కొనుక్కుందండి. పాపం దానికి నేనేమీ తీయలేదండి, అదే కొనుక్కుందండి. ఇది అది ఫంక్షన్లో వేసుకుంటుంది. తర్వాత పిల్లలు ఏంటోనండి, బ్లాక్ అని తెగ బ్లాక్ మీద ఇష్టపడతారు కదా. ఈ బ్లాక్ డ్రెస్ తీసుకుందండి. ఫంక్షన్ అయిపోయిన తర్వాత మామూలుగా ఇది వేసుకుంటుంది అనమాట, అంటే ఫార్మల్ డ్రెస్ లాగా తీసుకుంది. అవి బొమ్మ మీకు ప్రస్తుతానికి నేను ఒకటే చూపిస్తున్నానండి. ఇంకా అక్కడ బాక్సెస్ ప్యాక్ చేస్తాము కొన్ని. ఇవి కూడా బ్లౌజులు తాంబూలంలో ఇస్తాం కదండి, ఆకు వక్క కుంకుమ పసుపు అన్నీను వాటితో కలిపి ఇవ్వడానికండి. ఇవి మీకు అసలు నా జ్యువెలరీ చూపిస్తానండి. ఇదిగోండి, ఇది శ్రీమంతపు పెళ్లి కూతురు ఈ సెట్ పెట్టుకుంటానందండి. అందుకని తనకి ఇది మేము పట్టుకు వెళ్తున్నాము. మళ్ళీ ఇవి ఒకటి కూడా తీసుకున్నామండి. మనకి ఈ బ్యాంగిల్స్ ఏమో మనము ముత్తైదులకి తాంబూలంలో వేస్తాం కదండి, ఆ బ్యాంగిల్స్ ఏమో. ఇవి కూడా నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ప్యాకెట్కి 18 డజన్స్ ఉంటున్నాయండి. ఇక్కడికి ఇదండి. ఇంకా స్వీట్స్ ఉన్నాయండి, ఫ్రూట్స్ ఉన్నాయండి. అవి అన్నీ మీకు శ్రీమంతంలో చూపిస్తానండి. ఇప్పుడు టైం చూస్తే ఎంత అయింది. తర్వాత ఇంకా మేము చాలా ప్యాకింగ్ ఉన్నాయండి. ఇంకా ఒక్క పొడులు పసుపు కుంకుమ అన్నీ కూడా అక్కడ ప్యాక్ చేసి పెట్టానండి. మీకు శ్రీమంతంలో మళ్ళీ నేను ఏమేమి చేస్తాననేది మీకు చూపిస్తాను. మా శ్రీమంతం ఎలా జరిగిందో కూడా చూపిస్తానండి. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ 3:30 నుండి ఒకరు రెడీ అవ్వగా 5:30 అయింది. ఇక మేము కొంతమంది బస్సులో కొంతమంది కారులో బయలుదేరాం. మధ్యన టీ బ్రేక్కి ఆగాం. ఎందుకంటే ఇంట్లో పెట్టుకోలేదు కదా, బయటే టీ కూడా తాగిద్దామని తాగుతున్నాం అనమాట. ఇక్కడ చూసారా మా మమ్మీ సూపర్ అని చెప్తున్నారు. అమ్మయ్య, మా వియ్యపురాలు గారి ఇంటికి వచ్చేసామండి. ఇదేనండి మా పాప వాళ్ళ అత్తగారి ఇల్లు. మేము ఇక్కడికి వచ్చినప్పటికి 7:30 అయిందండి.
మా అన్నయ్య గారు అంటే మా పాప వాళ్ళ మామగారు ముందుగా హోమం చేస్తున్నారండి. ఆయన అన్నీ చేస్తూ ఉంటారు, యజ్ఞాలు అవి. హోమం స్టార్ట్ చేశారు. హోమంలో కొంచెం కూర్చొని మళ్ళీ వెళ్ళి మనం పట్టుకెళ్ళిన స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా నేను సర్దిస్తానండి. ఈలోగా మా పాప మా పెద్ద అల్లుడి గారు వచ్చారండి. మా చిన్న మా అల్లుడి గారి బాబు అనమాట. మా చిన్న పాప వాళ్ళ బాబు, మా పెద్ద పాప ప్రెగ్నెంట్. వీళ్ళిద్దరేనండి మా పెద్ద పాప పెద్ద అల్లుడి గారు. తినే మా మరదలు అంటే మా తమ్ముడు భార్య అండి, మా పాపకి మేనత్త. ఇక్కడ పాపను కూర్చోబెట్టడానికి వీళ్ళంతా సిద్ధం చేస్తుంటే ఫోటోగ్రాఫర్ నాకు ఇక్కడ ఏమన్నా స్కోప్ దొరుకుతుందా అని చూస్తున్నారు. ఇక అన్నీ సర్దేశామండి. ప్లేట్స్లో అవన్నీ ఇక్కడ తెచ్చిపెట్టాం. ఇప్పుడు పాపను తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అయితే వాళ్ళ అత్తగారు, నేను, మా మరదలు, ఇంకా వాళ్ళ చుట్టాలందరం కలిపి ఒక 5 మెంబర్స్ని కూర్చోబెట్టాలి కదా, పద్ధతిగా కూర్చోబెట్టామన్నమాట. కన్నయ్యని చూడండి ఎంత బుద్ధిమంతుల్లా రెడీ చేశారో. ఇన్నోసెంట్ బాయ్ లాగా ఉన్నాడు కదండి. ఇదిగోండి ఇక్కడ మా పాపని చీరలు పెట్టి ఆశీర్వదించాను. తర్వాత వాళ్ళ మేనత్త అంటే మేనమామ సారి పెడతారంటారు కదా, మా మరదలు పెట్టిందనమాట. ఈవిడ పాపకు పిన్నిగారు అవుతారండి. అన్నీ భలే చకచకా చేసేస్తుంటారు. కన్నీ ఎప్పుడు వెళ్ళినా వాడు అల్లరంతా ఎక్కువ భరించేది ఈవిడేనండి. ఈయనేనండి వాళ్ళ ఇంటి పెద్ద అంటే మా అన్నయ్య గారు, వాళ్ళ పెద్ద అత్తయ్య పెద్ద మావయ్య గారు అనమాట. ఇదిగోండి మా చిన్న పాప పెద్ద పాప అక్క చెల్లెళ్ళిద్దరూ తోడికోడళ్ళు అయిపోయారు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. సుప్పిని సుఖ మాయ గారు అది తీసుకొని తినేసి సైలెంట్ పెట్టేసి వస్తున్నాడు. ఇదిగోండి ప్రతి ఇల్లాలు కోరుకునే ముచ్చటైన మూమెంట్ వచ్చేసింది. ఆంటీ ఈవిడేనండి మా వియ్యపురాలు గారు, పాపలకి అత్తయ్య గారు. బాగా అదే తినిపించండి, అదే తినిపించండి. ఇక్కడ మా అమ్మ మా వియ్యపురాలు గారు దీవిస్తున్నారు. తినే సుభాషిని మా పాపలకి ఆడపడిచి అవుతుంది. మా అన్నయ్య గారు వాళ్ళ పాప అనమాట. ఇక ముత్తైదువులందరూ వచ్చి ఒక్కొక్కరుగా పాపను దీవిస్తున్నారండి. శ్రీమంతానికి అర్థం ఇదే. ముత్తైదువులందరూ కలిసి దీవిస్తే కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా పుడతాడని ఒక నమ్మకం. అందుకే శ్రీమంతం జరుపుకుంటారు. ఇదే మా రెండో పాప. చూడండి ఎంత చక్కగా స్మైల్ ఇస్తుందో. ఏదో కష్టపడి వీడియో తీస్తుందిలేండి. ఇక అందరం కలిసి పాపకి హారతి ఇచ్చి శ్రీమంత తంతు ముగించేశామండి. మా పాప నన్ను ఆట పట్టిస్తుంది. ఇక శ్రీమంతం అంతా అయిపోయిన తర్వాత వైజాగ్ బయలుదేరాము. క్లైమేట్ చూస్తే చాలా చల్లగా ఉందండి. వర్షం పడేలా ఉంది. మా బుడ్డోడు కూడా చాలా చక్కగా ఆస్వాదిస్తున్నాడు. చక్కని పొలాలు అంతా బాగుంది కదా. మా సుయేష్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా అలిసిపోయి చూడండి ఎలా పడుకున్నాడో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.